వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఈ టాపిక్ ఒక టైటిల్ కూడా పెట్టున్నాం. తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో డైలమాలో ఉన్నారా అనేసి. నిజంగానే ఆయన డైలమాలో ఉన్నారు. ఎందుకంటే అటు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది. అటు ఇంకోవైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తన కేసుల విషయంలో కావచ్చు, తన పార్టీ భవిష్యత్తు విషయంలో కావచ్చు, ఆయన కూడా పూర్తిగా డైలమాలో ఉన్నారు. పార్టీ ప్రతిపక్షానికి పరిమితమయ్యి ఆల్మోస్ట్ 10 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఒక సీరియస్ యాక్టివిటీ కూడా ఆ పార్టీ వైపు నుంచి లేకపోవడం కూడా చాలామంది నేతల్ని డిఫెన్స్లో పడేస్తుంది. ఇంకొక వైపు చూసినట్లయితే మెజారిటీ నేతలు తమకు జగన్మోహన్ రెడ్డితో గౌరవం లేదు అని చెప్పి కూడా పార్టీని వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఇక తోట త్రిమూర్తుల విషయానికి వచ్చినట్లయితే మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి, అది కూడా మండపేట నుంచి పోటీ చేసి. సో ఇప్పుడున్న పరిస్థితిలో అలాగే తాను వైఎస్ఆర్సీపీలో ఉంటే తనతో పాటు తన కొడుకు భవిష్యత్తు కూడా డైలమాలో పడుతుందని తోట త్రిమూర్తులు అంచనా వేస్తూ ఉన్నారు. అందుకనే ఆయన పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి పెట్టినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం తోట త్రిమూర్తులకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఈనాటిది కాదు. ఎన్నికలకు ముందు నుంచి కూడా అలాంటి ప్రచారమే జరుగుతూ వచ్చింది. జనసేన లాంటి పార్టీలు ఆయనకి రెడ్ కార్పెట్ వేస్తాయని కూడా ప్రచారం జరిగింది. అయినప్పటికీ కూడా తోట త్రిమూర్తులు మాత్రం తాను అంతే సంయమనంతో వైఎస్ఆర్సీపీలోనే కొనసాగే ప్రయత్నం చేశారు. కానీ దాని ఫలితం ఈ రోజున ఆయన కెరీర్ కూడా, ఆయన భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు కూడా ఒక డైలమాలో పడే సిచ్యువేషన్ కనిపిస్తోంది. నిజానికి మనం చూసినట్లయితే ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఒక కాపు సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ చాలా బలమైన నేతగా తక్కువ సమయంలోనే తోట త్రిమూర్తులు ఎదుగుతూ వచ్చారు. తనకంటూ కూడా ఒక సెల్ఫ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. ఎమ్మెల్యే లేకపోతే ప్రతిపక్ష నేత అనేది, ప్రతిపక్ష ఎమ్మెల్యే అనే దానికన్నా పూర్తి స్థాయిలో ఒక ఇండివిజువల్ ఇమేజ్ని అయితే ఆయన క్రియేట్ చేసుకుంటూ వచ్చారు తోట త్రిమూర్తులు. మనం చూసినట్లయితే ఒక ఇండిపెండెంట్గా టీడీపీకి అసోసియేట్ అవుతూనే ఒక ఇండిపెండెంట్గా ఆయన గెలవడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఆయన ప్రస్థానం టీడీపీతోనే కొనసాగుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా ప్రజారాజ్యం పేరుతోని, పార్టీ మార్పు పేరుతోని ఆయన చేసిన ప్రయోగం మాత్రం ఆయన కెరీర్ని కూడా ఒడిదుడుకుల్లో పడేసింది. అందుకే అంత సీనియర్ నేత అయి ఉన్నప్పటికీ కూడా మంత్రి పదవికి మాత్రం ఆయన దూరంగా ఉండిపోయారు. ఆయనకన్నా జూనియర్స్ టీడీపీలో ఎంతోమంది మంత్రులు కావడం జరిగింది. చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు అని పేరున్న కేవలం పార్టీ మార్పు కారణంగానే ఆయన రేస్లో వెనుకబడిన పరిస్థితి ఉంది పదవుల విషయంలో. ఇక ఎస్పెషలీ మనం చెప్పుకోవాలంటే 2009లో ఆయన ప్రజారాజ్యం నుంచి పోటీ చేసినప్పుడు రామచంద్రాపురం నుంచి అక్కడ ఏదైతే కాంగ్రెస్ వైపు నుంచి పిల్లి సుభాష్ పోటీకి నిలబెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి. పిల్లి సుభాష్ గెలవడం జరిగింది. ఆయన మంత్రి కూడా అయ్యున్నారు వైఎస్ క్యాబినెట్లోని. జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వస్తే ఆయన కోసం తన మంత్రి పదవిని వదులుకున్న వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు పిల్లి సుభాష్. ఇక అక్కడి నుంచి చూసినట్లయితే ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆ తర్వాత మళ్ళా 2014 నాటికి తోట త్రిమూర్తులు టీడీపీలోకి వచ్చున్నారు. దాని 2014 ఎన్నికల్లో తోట త్రిమూర్తులు అక్కడి నుంచి ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది, ఏదైతే రామచంద్రాపురం నుంచి. ఆ ఎన్నికల్లో పిల్లి సుభాష్ ఓడిపోయారు కూడా పోటీ చేసి. ఇక టీడీపీలో ఎమ్మెల్యే అయినప్పటికీ, పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఆయన కోపప్ చేసుకోలేకపోయారు మంత్రి పదవుల విషయంలో. సామాజిక సమీకరణాల కూర్పు కూడా ఆ రోజు తోట త్రిమూర్తులకు మంత్రి పదవిని దూరంగా ఉంచే ప్రయత్నం చేశాయి. ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికల సమయంలో పిల్లి సుభాష్ ఆ రోజు పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ రామచంద్రాపురం కాన్స్టిట్యున్సీలో తన ఫాలోయర్ అయిన వేణుగోపాల్ని అక్కడ నిలబెట్టించే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా అటువైపు మొగ్గు చూపారు. వేణుగోపాల్ అక్కడి నుంచి పోటీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్లో ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. తర్వాత మంత్రి పదవి కూడా దక్కింది. సుదీర్ఘకాలం ఆయన మంత్రిగా కూడా చెల్లిపోయిన వేణుగోపాల్ పనిచేస్తూ వచ్చారు. వేరాజ్ ఈయన ఎవరైతే తోట త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైపు వెళ్ళే ప్రయత్నం చేశారు. టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైన సిచ్యువేషన్లో. అప్పుడైనా ఆయన అలాగే టీడీపీలో కంటిన్యూ అయ్యి ఉంటే తోట త్రిమూర్తులకు ఆ వాల్యూ ఉండేది టీడీపీలో. బట్ ఆయన అవకాశం వచ్చిందే తడువుగా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీలో ఆయనకి ఎమ్మెల్సీ కూడా దక్కింది జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం. బట్ ఇక ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా ఆయన ఎలాగైనా సరే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆకాంక్షతో ఆయన్ని మండపేట ఇన్ఛార్జిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన మనసంతా రామచంద్రాపురంలోనే ఉంది. కానీ ఆయన మండపేట ఇన్ఛార్జిగా నియమించే ప్రయత్నం చేశారు. ఇక మండపేటలో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జోగేశ్వరరావు ఉన్నారు టీడీపీ నుంచి. ఆయన ఆల్రెడీ పాతుకుపోయినారు అక్కడ ఒక సీనియర్ ఎమ్మెల్యేగా. మరోవైపు చూసినట్లయితే అటు రామచంద్రాపురంలోనే పిల్లి సుభాష్ వర్సెస్ వేణుగోపాల్ అన్న పరిణామాలు వచ్చాయి ఎన్నికల నాటికి. వేణుగోపాల్ ఆధిపత్య పోర్ని పిల్లి సుభాష్ తట్టుకోలేకపోయినారు. అందుకే తన కొడుకుకి టికెట్ ఇవ్వాలంటూ కూడా సూర్యప్రకాష్కి అనేక సార్లు ఆయన పట్టుబట్టారు. అవసరమైతే తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రిజైన్ చేస్తానంటూ జగన్కి అల్టిమేటం ఇచ్చారు. ఈ క్రమంలోనే చెల్లుబోయిన రాజమండ్రికి పంపించి పిల్లి సూర్యప్రకాష్కు టికెట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఒక దశలో ఆ టికెట్ మీద
తోట త్రిమూర్తులు పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం మండపేటకే పరిమితమయ్యారు. తన కొడుకు పృథ్వీ విషయంలో కూడా ఆ ప్రచారం జరిగిన ఆ టికెట్ కూడా ఆయనకు లభించలేదు. సో ఓవరాల్గా చూసినట్లయితే మండపేట నుంచే తోట త్రిమూర్తులు తనకి ఇష్టం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి అక్కడికి పంపించి ఆయన బలవంతం పెళ్లి చేశారనే ప్రచారం కూడా జరిగింది. బట్ జోగేశ్వరరావు చేతిలోని మరోసారి తోట త్రిమూర్తులు మొత్తానికైతే ఓడిపోవడం జరిగింది మొన్నటి ఎన్నికల్లో. ఓటమి తర్వాత తోట త్రిమూర్తులు పూర్తిగా సైలెంట్ అయ్యారు. 1-6 సందర్భాల్లో పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తేసేలాగా కూడా ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ను మేము అంచనా వేయడంలో మేము తప్పుడడుగులు వేసాం, అంచనా వేయలేకపోయాం అంటూ కూడా పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని ఆయన కీర్తిస్తూ మాట్లాడింది మీడియాలో కూడా హైలైట్ అయింది. అప్పటి నుంచి కూడా ఆయనకు సంబంధించి ఎన్నికలకు ముందు నుంచి ఆ ప్రచారం జరిగింది. ఎందుకంటే రామచంద్రాపురం టికెట్ తనకి ఇస్తారా లేదా అన్న చర్చ క్రమంలోనే తోట త్రిమూర్తులు అసంతృప్తితో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తన కేటాయించిన కాంట్రాక్ట్ విషయంలో, బిల్లుల విషయంలో కూడా కొంత అసంతృప్తి నడుస్తోందనే చర్చ అయితే ఉంది అక్కడ. సో ఆ క్రమంలోనే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతారనే చాలా సీరియస్గా ప్రచారం జరిగిన తోట త్రిమూర్తులు మాత్రం పార్టీనే స్టాండ్ బై ఉన్నారు వైఎస్ఆర్సీపీలోనే. ఇక ఓడిపోయిన తర్వాత మాత్రం ఈరోజు నిజంగానే ఆయన ఆ పార్టీలో సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన భవిష్యత్ కంటే తన కొడుకు రాజకీయ భవిష్యత్ మీద కూడా ఆయన అనేక ఆలోచనలతో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఎక్కువ కాలం అలాగే ఉన్నాం, పొలిటికల్గా ఎలాంటి టర్న్ తీసుకోవాలో తెలియని ఒక డైలమాలో ఈ రోజున తోట త్రిమూర్తులు ఉన్నారు. అందుకే జనసేన కూడా ఈ పరిణామాలను గమనిస్తూ ఆయనకి రెడ్ కార్పెట్ వేసే ప్రయత్నం అయితే చేస్తుందనేది మనకున్న సమాచారం. మొత్తానికి ఉభయ గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని పవన్ కళ్యాణ్ లెక్కలు కడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే తోట లాంటి నేతలను ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో తోట త్రిమూర్తులు ఎంతవరకు కూడా జనసేన వైపు చూసే అవకాశం ఉంటుంది, నిజంగానే అలాంటి ఆఫర్ దానికి వచ్చినట్లయితే ఎంతవరకు ఆయన జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, మరి టీడీపీ తోట త్రిమూర్తులు లాంటి నేతను టీడీపీ కూడా వదులుకునే ప్రయత్నం చేస్తుందా, జగన్మోహన్ రెడ్డి ఆయన్ని హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.